భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 1 కార్యపాలక వర్గము రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఆర్టికల్ 65 రాష్ట్రపతి పదవిలో ఆకస్మిక ఖాళీ ఏర్పడినప్పుడు రాష్ట్రపతి హాజరు లేనప్పుడును ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరించుట లేక ఆయన కృత్యములను నిర్వహించుట, మరణము, రాజీనామా లేక తొలగింపు కారణముగా లేక అన్యదా రాష్ట్రపతి పదవిలో ఖాళీ ఏర్పడినప్పుడు అట్టి ఖాళీని పూరించుటకు ఈ అధ్యాయము యొక్క నిబంధనలను అనుసరించి ఎన్నుకొనబడిన కొత్త రాష్ట్రపతి తన పదవిలో ప్రవేశించు తేదీ వరకు ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరించవలెను. రాష్ట్రపతి హాజరులో లేకుండుట, అస్వస్థత లేక మరేదేని కారణము వలన తన కృత్యములను నిర్వహించజాలని ఎడల ఆయన తన కర్తవ్యములను తిరిగి చేపట్టు తేదీ వరకు ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి కృత్యములను నిర్వహించవలెను. ఉపరాష్ట్రపతి అట్లు రాష్ట్రపతిగా వ్యవహరించు లేక రాష్ట్రపతి యొక్క కృత్యములను నిర్వహించు కాలావధిలోను ఆ కాలావధికి సంబంధించి రాష్ట్రపతికి గల సర్వాధికారములను ఉన్ముక్తతాధికారములను కలిగియుండును. పార్లమెంటు శాసనము ద్వారా నిర్ధారణ చేయు ఉపలబ్ధులకు, భత్యములకు మరియు విశేషాధికారములకు మరియు అట్లు నిబంధన చేయబడు వరకు 2వ అనుసూచిలో నిర్దిష్టపరచబడిన ఉపలబ్ధులకు, భత్యములకు మరియు విశేషాధికారములకు ఆయన హక్కు కలిగియుండును. The Constitution of India, Part 5, The Union. Chapter 1. The Executive. The President and Vice President. Article 65. The Vice President, to act as President, or to discharge his functions, during casual vacancies in the office, or during the absence of President. 1. In the event of the occurrence of any vacancy in the office of the President, by reason of his death, resignation, or removal, or otherwise, the Vice President shall act as President, until the date on which a new President, elected, in accordance with the provisions of this chapter, to fill such vacancy, enters upon his office. 2. When the President is unable to discharge his functions, owing to absence, illness or any other cause, the Vice President shall discharge his functions, until the date on which the President resumes his duties. 3. The Vice President shall, during, and in respect of, the period while he is so acting as, or discharging the functions of President, have all the powers and immunities of the President, and be entitled to such emoluments, allowances and privileges, as may be determined by Parliament, by law. And, until provision in that behalf is so made, such emoluments, allowances and privileges, as are specified in the second schedule. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 1 కార్యపాలక వర్గము రాష్ట్రపతి మరియు
ఉపరాష్ట్రపతి. ఆర్టికల్ 66 ఉపరాష్ట్రపతి ఎన్నిక. ఉపరాష్ట్రపతి పార్లమెంటు ఉభయ సదనముల సభ్యులతో కూడిన నిర్వాచక గణము యొక్క సభ్యులచే ఏకల అంతరణీయ ఓటు ద్వారా అనుపాతిక ప్రాతినిధ్య పద్ధతిని అనుసరించి ఎన్నుకొనబడవలెను. మరియు అట్టి ఎన్నికలలో ఓటింగు రహస్యపు బ్యాలెట్ పద్ధతిని జరగవలెను. ఉపరాష్ట్రపతి పార్లమెంటు యొక్క లేక ఏదేని రాజ్య శాసన మండలి యొక్క ఏ సదనములో గాని సభ్యుడుగా ఉండరాదు. మరియు పార్లమెంటు యొక్క లేక ఏదేని రాజ్య శాసన మండలి యొక్క ఏ సదనములోని సభ్యుడైనను ఉపరాష్ట్రపతిగా ఎన్నుకోబడినచో ఆయన ఉపరాష్ట్రపతి పదవిలో ప్రవేశించిన తేదీ నుండి ఆ సదనములోని తన స్థానమును ఖాళీ చేసినట్లు భావించబడవలెను. ఏ వ్యక్తి గాని ఆయన భారతదేశ పౌరుడై ఉన్ననే తప్ప ఆయనకు 35 సంవత్సరముల వయస్సు పూర్తి అయిననే తప్ప మరియు ఆయన రాజ్యసభ సభ్యుడుగా ఎన్నుకొనబడుటకు అర్హుడై ఉన్ననే తప్ప ఉపరాష్ట్రపతిగా ఎన్నుకొనబడుటకు పాత్రుడు కాడు. ఏ వ్యక్తి అయినను భారత ప్రభుత్వము క్రింద గాని ఏదేని రాజ్య ప్రభుత్వము కింద గాని సదరు ప్రభుత్వములలో దేని యొక్క నియంత్రణకైనను అధ్యధీనమయ్యున్న ఏదేని స్థానిక లేక ఇతర ప్రాధికారి క్రింద గాని లాభాయుతమైన ఏదేని పదవి ఎందున్నచో ఆ వ్యక్తి ఉపరాష్ట్రపతిగా ఎన్నుకొనబడుటకు పాత్రుడు కాడు. విశదీకరణ. ఈ అనుచ్ఛేదపు నిమిత్తము ఎవరేని వ్యక్తి సంఘము యొక్క రాష్ట్రపతిగా లేక ఉపరాష్ట్రపతిగా లేక ఏదేని రాజ్యము యొక్క గవర్నరుగా లేక సంఘము యొక్క లేక ఏదేని రాజ్యము యొక్క మంత్రిగా ఉన్న కారణమును బట్టి మాత్రమే లాభాయుతమైన పదవి ఎందున్నట్లు భావించరాదు. The Constitution of India, Part 5, The Union. Chapter 1. The Executive. The President and Vice President. Article 66. Election of Vice President. 1. The Vice President shall be elected by the members of an electoral college, consisting of the members of both Houses of Parliament, in accordance with the system of proportional representation, by means of the single transferable vote, and the voting at such election shall be by secret ballot. 2. The Vice President shall not be a member of either House of Parliament or of a House of the Legislature of any state. And, if a member of either House of Parliament or of a House of the Legislature of any state be elected Vice President, he shall be deemed to have vacated his seat in that House, on the date on which he enters upon his office, as Vice President. 3. No person shall be eligible for election as Vice President, unless he is a citizen of India. B. Has completed the age of 35 years, and C. Is qualified for election as a member of the Council of States. 4. A person shall not be eligible for election as Vice President if he holds any office of profit under the Government of India, or the Government of any state, or under any local or other authority, subject to the control of any of the said governments. Explanation. For the purposes of this article, a person shall not be deemed to hold any office of profit, by reason only that
he is the president or vice president of the union, or the governor of any state, or is a minister either for the union or for any state. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 1 కార్యపాలక వర్గము రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఆర్టికల్ 67 ఉపరాష్ట్రపతి పదావధి ఉపరాష్ట్రపతి తన పదవిలో ప్రవేశించిన తేదీ నుండి 5 సంవత్సరముల కాలావధి వరకు పదవియందుండును. అయితే ఉపరాష్ట్రపతి తన చేవ్రాలుతో రాష్ట్రపతికి లేఖ వ్రాయుట ద్వారా తన పదవికి రాజీనామా ఇవ్వవచ్చును. ఉపరాష్ట్రపతి రాజ్యసభలో అప్పుడు సభ్యులుగానున్న వారందరిలో అధిక సంఖ్యాకులచే ఆమోదించబడి లోక్సభచే అంగీకరించబడిన తీర్మానము ద్వారా పదవి నుండి తొలగించబడవచ్చును. కానీ ఈ ఖండము నిమిత్తము తీర్మానమేదియు దానిని ప్రస్తావించవలెనను ఉద్దేశము కలదను నోటీసు ఇచ్చి కనీసము 14 దినములు గడిచిననే తప్ప ప్రస్తావించబడరాదు. ఉపరాష్ట్రపతి తన పదావధి ముగిసినప్పటికీ తన ఉత్తరాధికారి ఆ పదవిలో ప్రవేశించు వరకు పదవిలో కొనసాగవలెను. The Constitution of India, Part 5, The Union. Chapter 1. The Executive. The President and Vice President. Article 67. Term of office of Vice President. The Vice President shall hold office for a term of 5 years from the date on which he enters upon his office, provided that a. A Vice President may, by writing under his hand addressed to the President, resign his office. b. A Vice President may be removed from his office by a resolution of the Council of States, passed by a majority of all the then members of the Council and agreed to by the House of the People. But no resolution for the purpose of this clause shall be moved, unless at least 14 days' notice has been given of the intention to move the resolution. c. A Vice President shall, notwithstanding the expiration of his term, continue to hold office until his successor enters upon his office. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 1 కార్యపాలక వర్గము రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఆర్టికల్ 68 ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయినప్పుడు దానిని పూరించుటకు ఎన్నిక జరపవలసిన కాలము మరియు ఆకస్మికముగా ఏర్పడిన ఖాళీని పూరించుటకు ఎన్నుకొనబడు వ్యక్తి యొక్క పదావధి.
ఉపరాష్ట్రపతి యొక్క పదావధి ముగియుటచే ఏర్పడు ఖాళీని పూరించుటకు జరగవలసిన ఎన్నిక ఆ పదావధి ముగియుటకు పూర్వమే పూర్తి చేయబడవలెను. మరణము, రాజీనామా లేక తొలగింపు కారణముగా లేక అన్యథా ఉపరాష్ట్రపతి పదవియందు ఏర్పడిన ఖాళీని పూరించుటకు జరపవలసిన ఎన్నిక ఆ ఖాళీ ఏర్పడిన తరువాత సాధ్యమైనంత త్వరితముగా జరపబడవలెను. మరియు ఆ ఖాళీని పూరించుటకు ఎన్నుకొనబడిన వ్యక్తి 67వ అనుచ్ఛేదము యొక్క నిబంధనలకు అత్యధీనమై తాను పదవిలో ప్రవేశించిన తేదీ నుండి 5 సంవత్సరముల సంపూర్ణ కాలావధి వరకు పదవి యందుండుటకు హక్కు కలిగియుండును. The Constitution of India, Part 5, The Union. Chapter 1. The Executive. The President and Vice President. Article 68. Time of holding election to fill vacancy in the office of Vice President. And the term of office of person elected to fill casual vacancy. 1. An election to fill a vacancy caused by the expiration of the term of office of Vice President shall be completed before the expiration of the term. 2. An election to fill a vacancy in the office of Vice President occurring by reason of his death, resignation or removal, or otherwise shall be held as soon as possible after the occurrence of the vacancy. And the person elected to fill the vacancy shall, subject to the provisions of Article 67, be entitled to hold office for the full term of 5 years from the date on which he enters upon his office. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 1 కార్యపాలక వర్గము రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి. ఆర్టికల్ 69 ఉపరాష్ట్రపతిచే ప్రమాణము లేక ప్రతిజ్ఞ. ప్రతి ఉపరాష్ట్రపతి తన పదవిలో ప్రవేశించుటకు పూర్వము రాష్ట్రపతి సమక్షమున గాని తద్విషయమున ఆయనచే నియమింపబడిన వ్యక్తి సమక్షమున గాని ఈ క్రింది ప్రరూపములో ప్రమాణము లేక ప్రతిజ్ఞ చేసి దానిపై చేవ్రాలు చేయవలెను. ఏబి అను నేను శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానము పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగియుందుననియు మరియు నేను వహింపనున్న కర్తవ్యములను శ్రద్ధాపూర్వకముగా నిర్వహింతుననియు దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేయుచున్నాను. The Constitution of India, Part 5, The Union. Chapter 1. The Executive. The President and Vice President. Article 69. Oath or affirmation by the Vice President. Every Vice President shall, before entering upon his office, make and subscribe before the President, or some person appointed in that behalf, by him, an oath or affirmation, in the following form, that is to say, I, A.B., do swear in the name of God, that I will bear true faith and solemnly affirm,
allegiance to the Constitution of India, as by law established, and that I will faithfully discharge the duty upon which I am about to enter. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 1 కార్యపాలక వర్గము రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఆర్టికల్ 70 ఇతర యాదృచ్ఛిక పరిస్థితులలో రాష్ట్రపతి యొక్క కృత్యములు ఈ అధ్యాయములో నిబంధించబడని ఎట్టి యాదృచ్ఛిక పరిస్థితిలోనైనను రాష్ట్రపతి యొక్క కృత్యములను నిర్వహించుటకు పార్లమెంటు తాను సబబని తలచు నిబంధన చేయవచ్చును. The Constitution of India, Part 5, The Union. Chapter 1. The Executive. The President and Vice President. Article 70. Discharge of President's functions in other contingencies. Parliament may make such provision, as it thinks fit, for the discharge of the functions of the President, in any contingency, not provided for in this chapter. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 1 కార్యపాలక వర్గము రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఆర్టికల్ 71 రాష్ట్రపతి లేక ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నికకు చెందిన లేక సంబంధించిన విషయములు రాష్ట్రపతి లేక ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నిక నుండి ఉత్పన్నమైన లేక ఎన్నికకు సంబంధించిన అన్ని సందేహములు మరియు వివాదములు సర్వోన్నత న్యాయస్థానముచే పరిశీలించబడి నిర్ణయించబడవలెను. అట్టి నిర్ణయము అంతిమమైనదై ఉండును. రాష్ట్రపతిగా లేక ఉపరాష్ట్రపతిగా ఒక వ్యక్తి యొక్క ఎన్నిక చెల్లదని సర్వోన్నత న్యాయస్థానము ప్రఖ్యానించినచో సర్వోన్నత న్యాయస్థానము ఆ నిర్ణయము చేసిన తేదీన గాని అంతకు పూర్వము గాని సందర్భానుసారముగా రాష్ట్రపతి పదవికి లేక ఉపరాష్ట్రపతి పదవికి చెందిన అధికారములను వినియోగించుటలోను కర్తవ్యములు నిర్వహించుటలోను ఆయనచే చేయబడిన కార్యములు ఆ ప్రఖ్యానము కారణముగా అమాన్యమునర్చబడరాదు. ఈ సంవిధానము యొక్క నిబంధనలకు అత్యధీనమై రాష్ట్రపతి లేక ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నికకు చెందిన లేక సంబంధించిన విషయమును పార్లమెంటు శాసనము ద్వారా క్రమబద్ధము చేయవచ్చును. రాష్ట్రపతిగా లేక ఉపరాష్ట్రపతిగా ఒక వ్యక్తి యొక్క ఎన్నిక అతనిని ఎన్నుకొనడి నిర్వాచక గణము యొక్క సభ్యులలో ఏ కారణము వలనైనను ఏదేని ఖాళీ ఉన్నదను కారణమును బట్టి ప్రష్టవ్యము కారాదు. The Constitution of India, Part 5, The Union. Chapter 1. The Executive. The President and Vice President. Article 71. Matters relating to, or connected with,
The election of a president or vice president. 1. All doubts and disputes arising out of, or in connection with the election of a president or vice president shall be inquired into and decided by the Supreme Court, whose decision shall be final. 2. If the election of a person as president or vice president is declared void by the Supreme Court, acts done by him in the exercise and performance of the powers and duties of the office of president or vice president, as the case may be, on or before the date of the decision of the Supreme Court, shall not be invalidated by reason of that declaration. 3. Subject to the provisions of this Constitution, Parliament may by law regulate any matter relating to or connected with the election of a president or vice president. 4. The election of a person as president or vice president shall not be called in question on the ground of the existence of any vacancy, for whatever reason among the members of the Electoral College electing him. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 1 కార్యపాలక వర్గము రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఆర్టికల్ 72 కొన్ని సందర్భములలో క్షమాపణలు మొదలైన వాటిని మంజూరు చేయుటకు మరియు దండనోత్తర్వును సస్పెండ్ చేయుటకు పరిహరించుటకు లేక లఘూకరించుటకు రాష్ట్రపతి యొక్క అధికారము. రాష్ట్రపతి ఈ క్రింది సందర్భములలో నేర నిర్ణీతుడైన వ్యక్తికి క్షమాపణలను, తాత్కాలిక నిలుపుదలను, వాయిదాలను లేక పరిహరణలను మంజూరు చేయుటకు లేక ఆ వ్యక్తిపై విధించబడిన దండనోత్తర్వును సస్పెండ్ చేయుటకు, పరిహరించుటకు లేక లఘూకరించుటకు అధికారము కలిగియుండును. శిక్ష లేక దండనోత్తరువు సైనిక న్యాయస్థానముచే విధించబడిన అన్ని సందర్భములలో సంఘము యొక్క కార్యపాలనాధికారంలో చేరియున్న విషయమునకు సంబంధించిన ఏదేని శాసనమునకు విరుద్ధమగు అపరాధమునకై శిక్ష లేక దండనోత్తరు విధించబడిన అన్ని సందర్భములలో దండనోత్తరు మరణ దండనోత్తరు అయిన అన్ని సందర్భములలో ఏదేని సైనిక న్యాయస్థానముచే ఇవ్వబడిన దండనోత్తరువును సస్పెండ్ చేయుటకు, పరిహరించుటకు లేక లఘూకరించుటకు సంఘమునకు చెందిన సాయుధ బలముల యొక్క ఎవరేని అధికారికి శాసనము ద్వారా ప్రదత్తము చేయబడిన అధికారమునకు ఖండము 1 యొక్క ఉపఖండము ఏలో ఉన్నదేదియు భంగము కలిగించదు. మరణ దండనోత్తరువును సస్పెండ్ చేయుటకు, పరిహరించుటకు లేక లఘూకరించుటకు తత్సమయమున అమలులోనున్న ఏదేని శాసనము క్రింద ఒక రాజ్య గవర్నరుచే వినియోగించబడదగు అధికారమునకు ఖండము 1 యొక్క ఉపఖండము సిలో ఉన్నదేదియు భంగము కలిగించదు. The Constitution of India, Part 5, The Union. Chapter 1. The Executive. The President and Vice President. Article 72. Power of President to grant pardons, etc.
and to suspend, remit, or commute sentences in certain cases. 1. The President shall have the power to grant pardons, reprieves, respites, or remissions of punishment, or to suspend, remit, or commute the sentence of any person convicted of any offense, in all cases where the punishment or sentence is by a court-martial. B. In all cases where the punishment or sentence is for an offense against any law relating to a matter to which the executive power of the Union extends. C. In all cases where the sentence is a sentence of death. 2. Nothing in subclause A of Clause 1 shall affect the power conferred by law on any officer of the armed forces of the Union to suspend, remit, or commute a sentence passed by a court-martial. 3. Nothing in subclause C of Clause 1 shall affect the power to suspend, remit, or commute a sentence of death exercisable by the governor of a state under any law for the time being in force. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 1 కార్యపాలక వర్గము రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఆర్టికల్ 73 సంఘము యొక్క కార్యపాలకాధికార విస్తరణ ఈ సంవిధాన నిబంధనలకు అధ్యయనమై సంఘము యొక్క కార్యపాలకాధికారములో ఈ క్రిందివి చేరియుండును. ఏ విషయములను గురించి శాసనములను చేయుటకు పార్లమెంటు అధికారము గలదో ఆ విషయములు మరియు ఏదేని సంధి లేక ఖరారును బట్టి భారత ప్రభుత్వముచే వినియోగించబడదగు హక్కుల యొక్క ప్రాధికారము యొక్క మరియు అధికారిత యొక్క వినియోగము. అయితే ఈ సంవిధానములో గాని పార్లమెంటుచే చేయబడిన ఏదేని శాసనములో గాని అభివ్యక్తము కాని నిబంధించబడినట్లు తప్ప ఏదేని రాజ్యములో ఏ విషయములను గురించి శాసనములను చేయుటకు ఆ రాజ్య శాసన మండలికి కూడా అధికారము కలదో ఆ విషయములు ఉపఖండము ఏలో నిర్దేశించబడిన కార్యపాలకాధికారములో చేరియుండవు. ఏ విషయముల గురించి ఒక రాజ్యము కొరకు శాసనములు చేయుటకు పార్లమెంటుకు అధికారము కలదో ఆ విషయములలో ఆ రాజ్యము మరియు ఆ రాజ్యపు ఎవరేని అధికారి లేక ప్రాధికారి ఈ సంవిధానము యొక్క ప్రారంభమునకు అవ్యవహిత పూర్వము చలాయించగలిగి ఉండినట్టి కార్యపాలకాధికారమును లేక కృత్యములను ఈ అనుచ్ఛేదములో ఏమి ఉన్నప్పటికీ పార్లమెంటుచే అన్యథా నిబంధించబడినంత వరకు ఆ రాజ్యము మరియు ఆ రాజ్యపు ఎవరేని అధికారి లేక ప్రాధికారి చలాయించుచుండుట కొనసాగించవచ్చును. The Constitution of India, Part 5, The Union. Chapter 1. The Executive. The President and Vice President. Article 73. Extent of executive power of the Union. 1. Subject to the provisions of this Constitution, the executive power of the Union shall extend to the matters with respect to which Parliament has power to make laws, and b. to the exercise of such rights, authority, and jurisdiction as are exercisable by the Government of India,
by virtue of any treaty or agreement, provided that the executive power referred to in subclause A shall not, save as expressly provided in this Constitution, or in any law made by Parliament, extend, in any state to matters with respect to which the legislature of the state has also power to make laws. 2. Until otherwise provided by Parliament, a state in any officer or authority of a state may, notwithstanding anything in this article, continue to exercise in matters, with respect to which Parliament has power to make laws for that state, such executive power or functions, as the state or officer, or authority thereof, could exercise immediately before the commencement of this Constitution. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 1 కార్యపాలక వర్గము మంత్రి పరిషత్తు ఆర్టికల్ 74 రాష్ట్రపతికి సహాయపడుటకును సలహానిచ్చుటకును మంత్రి పరిషత్తు రాష్ట్రపతికి సహాయపడుటకును సలహానిచ్చుటకును ప్రధానమంత్రి ఆధిపత్యమున ఒక మంత్రి పరిషత్తు ఉండవలెను. రాష్ట్రపతి తన కృత్యములను నిర్వహించుటలో అట్టి సలహాననుసరించి వ్యవహరించవలెను. అయితే రాష్ట్రపతి సాధారణముగా గాని అన్యథా గాని అట్టి సలహాలను పునఃపర్యాలోచించవలసినదిగా మంత్రి పరిషత్తును కోరవచ్చును. మరియు రాష్ట్రపతి అట్టి పునఃపర్యాలోచన తర్వాత ఇవ్వబడిన సలహాననుసరించి వ్యవహరించవలెను. రాష్ట్రపతికి మంత్రులచే ఏదేని సలహా ఇయ్యబడినదా, అట్లయినచో అది ఏది అను ప్రశ్న ఏ న్యాయస్థానమందును పరిశీలించబడరాదు. The Constitution of India, Part 5, The Union. Chapter 1. The Executive. Council of Ministers. Article 74. Council of Ministers, to aid and advise President. 1. There shall be a Council of Ministers, with the Prime Minister at the head, to aid and advise the President, who shall, in the exercise of his functions, act in accordance with such advice. Provided that the President may require the Council of Ministers to reconsider such advice, either generally or otherwise, and the President shall act in accordance with the advice tendered after such reconsideration. 2. The question whether any, and if so what, advice was tendered by ministers to the President shall not be inquired into in any court. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 1 కార్యపాలక వర్గము మంత్రి పరిషత్తు ఆర్టికల్ 75 మంత్రులను గూర్చిన ఇతర నిబంధనలు
ప్రధానమంత్రి రాష్ట్రపతిచే నియమించబడవలెను. ఇతర మంత్రులు ప్రధానమంత్రి సలహాపై రాష్ట్రపతిచే నియమించబడవలెను. మంత్రి పరిషత్తులో ప్రధానమంత్రితో సహా మొత్తము మంత్రుల సంఖ్య లోక్సభలోని మొత్తము సభ్యుల సంఖ్యలో 15% మించరాదు. 10వ అనుసూచి యొక్క 2వ పేరా క్రింద పార్లమెంటు ఉభయ సదనములలోని ఏదేని రాజకీయ పార్టీకి చెందియుండి ఆ సదనము యొక్క సభ్యునిగా ఉండుటకు నిరర్హుడైన ఒక సభ్యుడు అతని అనర్హత ప్రారంభపు తేదీ నుండి అట్టి సభ్యునిగా అతని పదవీ కాలావధి ముగియునంత వరకు లేదా అతను అట్టి కాలావధి ముగియకముందే పార్లమెంటు ఉభయ సదనములలో ఏ సదనము యొక్క ఏదేని ఎన్నికకు పోటీ చేసి ఎన్నికైనట్లుగా ప్రఖ్యానింపబడు తేదీ వరకు, వీటిలో ఏది ముందుగా వచ్చునో అంతవరకు ఖండము 1 క్రింద మంత్రిగా నియోజితుడగుటకు కూడా నిరర్హుడగును. మంత్రులు రాష్ట్రపతి అభీష్టముండునంత వరకు పదవి యందుందురు. మంత్రి పరిషత్తు లోక్సభకు సమిష్టిగా ఉత్తరదాయి అయి ఉండును. ఒక మంత్రి తన పదవిలో ప్రవేశించుటకు పూర్వము పదవి యొక్క రహస్య గోపనమును గూర్చిన ప్రమాణములను 3వ అనుసూచిలో అందు నిమిత్తమై పొందుపరిచియున్న ప్రరూపములను అనుసరించి రాష్ట్రపతి అతనిచే చేయించవలెను. పార్లమెంటు యొక్క ఏ సదనములో గాని వరుసగా 6 మాసముల కాలావధి వరకు సభ్యుడిగా లేని మంత్రి ఆ కాలావధి ముగియగానే మంత్రి పదవిని కోల్పోవును. మంత్రుల జీతములు భత్యములు పార్లమెంటు ఆయా సమయములందు శాసనము ద్వారా నిర్ధారణ చేయునట్టువై ఉండును. పార్లమెంటు అట్లు నిర్ధారణ చేయ వరకు అవి 2వ అనుసూచిలో నిర్దిష్టపరచబడినట్లు ఉండును. The Constitution of India, Part 5, The Union. Chapter 1. The Executive. Council of Ministers. Article 75. Other provisions as to ministers. 1. The Prime Minister shall be appointed by the President, and the other ministers shall be appointed by the President, on the advice of the Prime Minister. 1a. The total number of ministers, including the Prime Minister, in the Council of Ministers, shall not exceed 15% of the total number of members of the House of the People. 1b. A member of either House of Parliament, belonging to any political party, who is disqualified for being a member of that House, under paragraph 2 of the 10th schedule, shall also be disqualified to be appointed as a minister under clause 1. For duration of the period commencing from the date of his disqualification, till the date on which the term of his office as such member would expire, or, where he contests any election to either House of Parliament before the expiry of such period, till the date on which he is declared elected, whichever is earlier. 2. The ministers shall hold office during the pleasure of the President. 3. The Council of Ministers shall be collectively responsible to the House of the People. 4. Before a minister enters upon his office, the President shall administer to him the oaths of office and of secrecy according to the forms set out for the purpose in the 3rd schedule. 5. A minister, who, for any period of 6 consecutive months, is not a member of either House of Parliament, shall at the expiration of that period, cease to be a minister. 6. The salaries and allowances of ministers shall be such as Parliament may from time to time by law determine, and, until Parliament so determines,
shall be as specified in the second schedule. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 1 కార్యపాలక వర్గము భారతదేశ అటార్నీ జనరలు ఆర్టికల్ 76 సర్వోన్నత న్యాయస్థానము యొక్క న్యాయాధీశుడిగా నియమించబడుటకు అర్హుడైన వ్యక్తిని రాష్ట్రపతి భారతదేశపు అటార్నీ జనరలుగా నియమించవలెను. ఆయా సమయములందు శాసనిక విషయములలో రాష్ట్రపతిచే తనకు నిర్దేశించబడు వాటిపై భారత ప్రభుత్వమునకు సలహానిచ్చుటయు, రాష్ట్రపతిచే తనకు అప్పగించబడు శాసనిక స్వభావము గల ఇతర కర్తవ్యములను నిర్వర్తించుటయు ఈ సంవిధానము ద్వారా గాని దాని క్రింద గాని తత్సమయమున అమలులోనున్న ఏదేని ఇతర శాసనము ద్వారా గాని దాని క్రింద గాని తనకు ప్రదత్తము చేయబడిన కృత్యములను నిర్వహించుటయు అటార్నీ జనరల్ యొక్క కర్తవ్యమై ఉండును. అటార్నీ జనరలు తన కర్తవ్యములను నిర్వహించుటలో భారతదేశ రాజ్య క్షేత్రములోని న్యాయస్థానములన్నింటిలో వాదనాధికారమును కలిగియుండును. అటార్నీ జనరలు రాష్ట్రపతి అనుగ్రహముండునంత వరకు పదవియందుండును మరియు రాష్ట్రపతి నిర్ధారణ చేయు ప్రతి మూల్యమును పొందవలెను. The Constitution of India, Part 5, The Union. Chapter 1. The Executive. Article 76. Attorney General for India. 1. The President shall appoint a person who is qualified to be appointed a judge of the Supreme Court to be Attorney General for India. 2. It shall be the duty of the Attorney General to give advice to the Government of India upon such legal matters, and to perform such other duties of a legal character as may from time to time be referred or assigned to him by the President, and to discharge the functions conferred on him by or under this Constitution or any other law for the time being in force. 3. In the performance of his duties, the Attorney General shall have right of audience in all courts in the territory of India. 4. The Attorney General shall hold office during the pleasure of the President, and shall receive such remuneration as the President may determine. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 1 కార్యపాలక వర్గము ప్రభుత్వము యొక్క కార్యకలాప నిర్వహణ ఆర్టికల్ 77 భారత ప్రభుత్వమునకు చెందిన కార్యపాలక చర్యాంతయు రాష్ట్రపతి పేర తీసుకొనబడినట్లు అభివ్యక్తపరచబడవలెను. రాష్ట్రపతి పేర చేయబడిన మరియు వ్రాసి ఇయ్యబడిన
ఉత్తర్వులు మరియు ఇతర పత్రములు రాష్ట్రపతి చేయు నియమావళిలో నిర్దిష్టపరచబడు రీతిగా అది ప్రమాణితము చేయబడవలెను. అట్లు అది ప్రమాణితము చేయబడిన ఉత్తర్వు యొక్క లేక పత్రము యొక్క మాన్యత అది రాష్ట్రపతిచే చేయబడినట్టి లేక వ్రాసి ఇయ్యబడినట్టి ఉత్తర్వు లేక పత్రము కాదనడి కారణమును బట్టి ప్రశ్నించబడరాదు. రాష్ట్రపతి భారత ప్రభుత్వమునకు చెందిన కార్యకలాపములను మిక్కిలి సుకరముగా జరుపుటకును ఆ కార్యకలాపములను మంత్రులకు కేటాయించుటకును నియమావళిని చేయవలెను. The Constitution of India, Part 5, The Union. Chapter 1. The Executive. Conduct of Government Business. Article 77. Conduct of Business of the Government of India. 1. All executive action of the Government of India shall be expressed to be taken in the name of the President. 2. Orders, and other instruments, made and executed in the name of the President, shall be authenticated in such manner as may be specified in rules to be made by the President. And the validity of an order or instrument which is so authenticated shall not be called in question on the ground that it is not an order or instrument made or executed by the President. 3. The President shall make rules for the more convenient transaction of the business of the Government of India, and for the allocation among ministers of the said business. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 1 కార్యపాలక వర్గము ప్రభుత్వము యొక్క కార్యకలాప నిర్వహణ ఆర్టికల్ 78 రాష్ట్రపతికి సమాచారమును అందచేయుట మున్నగు విషయములను గురించి ప్రధానమంత్రి కర్తవ్యములు ఈ క్రింద తెలుపబడినవి ప్రధానమంత్రి కర్తవ్యములై ఉండును. సంఘము యొక్క వ్యవహారములలో పరిపాలనకు సంబంధించి మంత్రి పరిషత్తు యొక్క సమస్త నిర్ణయములను మరియు శాసన నిర్మాణమునకై చేయబడిన ప్రతిపాదనలను రాష్ట్రపతికి తెలియచేయుట. సంఘము యొక్క వ్యవహారముల పరిపాలనకును శాసన నిర్మాణమునకై చేయబడిన ప్రతిపాదనలకును సంబంధించిన విషయములలో రాష్ట్రపతి కోరు సమాచారమును అందజేయుట మరియు ఏ విషయమైనను ఒక మంత్రిచే నిర్ణయించబడి మంత్రి పరిషత్తుచే పర్యాలోచించబడి ఉండని ఎడల ఆ విషయమును మంత్రి పరిషత్తు యొక్క పర్యాలోచనకు సమర్పించవలసినదిగా రాష్ట్రపతి అపేక్షించినచో దానిని అట్లు సమర్పించుట. The Constitution of India, Part 5, The Union. Chapter 1. The Executive. Conduct of Government Business. Article 78. Duties of Prime Minister, as respects the furnishing of information to the President, etc. It shall be the duty of the Prime Minister to communicate to the President all decisions of the Council of Ministers relating to the administration of the affairs of the Union, and proposals for legislation. B. To furnish such information relating to the administration of the affairs of the Union, and proposals for legislation, as the President may call for. And C.
if the President so requires, to submit for the consideration of the Council of Ministers, any matter on which a decision has been taken by a minister, but which has not been considered by the Council. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయం 2 పార్లమెంటు సాధారణ విషయములు ఆర్టికల్ 79 పార్లమెంటు యొక్క సంఘటన సంఘమునకు రాష్ట్రపతితోనూ క్రమముగా రాజ్యసభ మరియు లోక్సభ అని అనబడు 2 సదనములతో కూడిన ఒక పార్లమెంటు ఉండవలెను. The Constitution of India, Part 5, The Union. Chapter 2, Parliament, General. Article 79. Constitution of Parliament. There shall be a Parliament for the Union, which shall consist of the President, and 2 houses, to be known respectively as the Council of States, and the House of the People. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయం 2 పార్లమెంటు సాధారణ విషయములు ఆర్టికల్ 80 రాజ్యసభ సంరచన రాజ్యసభ ఈ క్రింది వారితో కూడి ఉండవలెను. ఖండము 3 యొక్క నిబంధనలను అనుసరించి రాష్ట్రపతిచే నామనిర్దేశము చేయబడు 12 మంది సభ్యులు మరియు రాజ్యముల యొక్కయు సంఘ రాజ్య క్షేత్రముల యొక్కయు 238 మందికి మించని ప్రతినిధులు. రాజ్యసభలో రాజ్యముల యొక్కయు సంఘ రాజ్య క్షేత్రముల యొక్కయు ప్రతినిధులచే పూరించబడవలసిన స్థానముల కేటాయింపు 4వ అనుసూచి యందు గల తద్విషయక నిబంధనలను అనుసరించి ఉండవలెను. ఖండము 1 యొక్క ఉపఖండము ఏ క్రింద రాష్ట్రపతిచే నామనిర్దేశము చేయబడు సభ్యులు ఈ క్రింది వాటిని పోలిన విషయములందు విశేష జ్ఞానమును కాని ఆచరణానుభవమును కాని కలిగిన వ్యక్తులై ఉండవలెను. అనగా సాహిత్యము, విజ్ఞాన శాస్త్రము, కళ మరియు సాంఘిక సేవ. రాజ్యసభకు ప్రతి రాజ్యం యొక్క శాసనసభలోని ఎన్నుకొనబడిన సభ్యులచే ఏకల అంతరణీయ ఓటు ద్వారా అనుపాతిక ప్రాతినిధ్య పద్ధతిని అనుసరించి ఆ రాజ్యం యొక్క ప్రతినిధులు ఎన్నుకొనబడవలెను. రాజ్యసభకు సంఘ రాజ్య క్షేత్రముల యొక్క ప్రతినిధులు పార్లమెంటు శాసనము ద్వారా విహితపరచు రీతిలో ఎంపిక చేయబడవలెను. The Constitution of India, Part 5, The Union. Chapter 2, Parliament, General. Article 80. Composition of the Council of States. 1. The Council of States shall consist of 12 members to be nominated by the President,
in accordance with the provisions of Clause 3. And b. Not more than 238 representatives of the states and of the Union territories. 2. The allocation of seats in the Council of States to be filled by representatives of the states and of the Union territories shall be in accordance with the provisions in that behalf contained in the fourth schedule. 3. The members to be nominated by the President under Subclause A of Clause 1 shall consist of persons having special knowledge or practical experience in respect of such matters as the following, namely, literature, science, art and social service. 4. The representatives of each state in the Council of States shall be elected by the elected members of the Legislative Assembly of the state, in accordance with the system of proportional representation, by means of the single transferable vote. 5. The representatives of the Union territories in the Council of States shall be chosen in such manner as Parliament may by law prescribe. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయం 2 పార్లమెంటు సాధారణ విషయములు ఆర్టికల్ 81 లోకసభ సంరచన 1 331వ అనుచ్ఛేదము యొక్క నిబంధనలకు అధ్యయనమై లోక్సభ ఈ క్రింది వారితో కూడి ఉండవలెను. ఏ. రాజ్యములలోని ప్రాదేశిక నియోజకవర్గముల ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఎంపిక చేయబడిన 530 మందికి మించని సభ్యులు. బి. పార్లమెంటు శాసనము ద్వారా నిబంధించిన రీతిగా ఎంపిక చేయబడి సంఘ రాజ్య క్షేత్రములకు ప్రాతినిధ్యం వహించు 20 మందికి మించని సభ్యులు. 2. ఖండము 1లోని ఉపఖండము ఏ నిమిత్తము ఏ. ఒక రాజ్యపు స్థానముల సంఖ్యకును దాని జనసంఖ్యకును గల నిష్పత్తి ఆచరణీయమైనంత మేరకు అన్ని రాజ్యములకు ఒకే రీతిగా ఉండునట్లు లోక్సభలోని స్థానములు ప్రతి ఒక్క రాజ్యమునకు కేటాయించబడవలెను. మరియు బి. ప్రతి ప్రాదేశిక నియోజకవర్గపు జనసంఖ్యకును ఆ నియోజకవర్గమునకు కేటాయించబడిన స్థానముల సంఖ్యకును గల నిష్పత్తి ఆచరణీయమైనంత మేరకు రాజ్యము అంతటను ఒకే రీతిగా ఉండునట్లు ప్రతి రాజ్యము ప్రాదేశిక నియోజకవర్గములుగా విభజించబడవలెను. అయితే ఏదేని రాజ్యమునందరి జనసంఖ్య 60 లక్షలకు మించనంత వరకు ఆ రాజ్యమునకు లోక్సభ స్థానములను కేటాయించు నిమిత్తము ఈ ఖండము యొక్క ఉపఖండము ఏలోని నిబంధనలు వర్తించవు. 3. ఈ అనుచ్ఛేదములో జనసంఖ్య అను పదమునకు కడపటిదియు అందుకు సంబంధించిన అంకెలు ప్రచురణ చేయబడినట్టిదియు అగు జనగణనలో అభినిశ్చితమైన జనసంఖ్య అని అర్థము. అయితే ఈ ఖండములో కడపటిదియు అందుకు సంబంధించిన అంకెలు ప్రచురణ చేయబడినట్టిదియు
అగు జనగణనకు గల నిర్దేశమును 2026వ సంవత్సరము పిమ్మట చేయబడు మొదటి జనగణనకు సంబంధించిన అంకెలు ప్రచురింపబడు వరకు 1. ఖండము 2 యొక్క ఉపఖండము ఏ మరియు ఆ ఖండమునకు గల వినాయింపు నిమిత్తము 1971వ సంవత్సరపు జనగణనకు నిర్దేశమైనట్లు మరియు 2. ఖండము 2 యొక్క ఉపఖండము బి నిమిత్తము 2001వ సంవత్సరపు జనగణనకు నిర్దేశమైనట్లు అన్వయించుకొనవలెను. The Constitution of India, Part 5, The Union. Chapter 2, Parliament, General. Article 81. Composition of the House of the People. 1. Subject to the provisions of Article 331, the House of the People shall consist of a. Not more than 530 members chosen by direct election, from territorial constituencies in the states. And b. Not more than 20 members to represent the Union territories, chosen in such manner, as Parliament may by law provide. 2. For the purposes of sub-clause A of Clause 1. There shall be allotted to each state, a number of seats in the House of the People, in such manner, that the ratio between that number, and, the population of the state is, so far as practicable, the same for all states. And, b. Each state, shall be divided into territorial constituencies, in such manner, that the ratio between the population of each constituency, and, the number of seats allotted to it is, so far as practicable, the same throughout the state. Provided that, the provisions of sub-clause A of this clause, shall not be applicable, for the purpose of allotment of seats, in the House of the People, to any state, so long as the population of that state does not exceed 6 millions. 3. In this article, the expression population means the population is ascertained at the last preceding census, of which the relevant figures have been published. Provided that the reference, in this clause, to the last preceding census of which the relevant figures have been published, shall, until the relevant figures for the first census taken after the year 2026 have been published, be construed, 1. For the purposes of sub-clause A of Clause 2, and the proviso to that clause, as a reference to the 1971 census. And 2. For the purposes of sub-clause B of Clause 2, as a reference to the 2001 census. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయం 2 పార్లమెంటు సాధారణ విషయములు ఆర్టికల్ 82 ప్రతి జనగణన పిమ్మట తిరిగి సర్దుబాటు ప్రతి ఒక్క జనగణన పూర్తి అయిన పిమ్మట రాజ్యములకు లోక్సభ స్థానముల కేటాయింపు మరియు ప్రాదేశిక నియోజకవర్గములుగా ప్రతి రాజ్యము యొక్క విభజన పార్లమెంటు శాసనము ద్వారా నిర్ధారణ చేయునట్టి ప్రాధికారిచే మరియు అట్టి రీతిలో తిరిగి సర్దుబాటు చేయబడవలెను.
అయితే అట్లు తిరిగి చేయబడిన సర్దుబాటు అప్పుడు అస్తిత్వంలోనున్న లోక్సభ విఘటితమగు వరకు ఆ సభలోని ప్రాతినిధ్యమునకు భంగము కలిగించరాదు. అంతేగాక అట్లు తిరిగి చేయబడిన సర్దుబాటు రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా నిర్దిష్టపరచు తేదీన అమలులోనికి వచ్చును. మరియు అట్టి సర్దుబాటు అమలులోనికి వచ్చు వరకు ఆ సదనమునకు చెందిన ఏదేని ఎన్నికను అట్టి సర్దుబాటునకు పూర్వము ఉన్న ప్రాదేశిక నియోజకవర్గముల ప్రాతిపదికపై జరపవచ్చును. అంతేగాక ఇంకను 2026వ సంవత్సరము పిమ్మట చేయబడిన మొదటి జనగణనకు సంబంధించిన అంకెలు ప్రచురించబడు వరకు ఈ అనుచ్ఛేదము క్రింద 1. 1971వ సంవత్సర జనగణన ప్రాతిపదికపై తిరిగి సర్దుబాటు చేయబడినట్లు లోక్సభలో రాజ్యములకు స్థానముల కేటాయింపును చేయుటను. 2. ప్రతి ఒక్క రాజ్యమును 2001వ సంవత్సర జనగణన ప్రాతిపదికపై తిరిగి సర్దుబాటు చేయబడు ప్రాదేశిక నియోజకవర్గములుగా విభజించుటను తిరిగి సర్దుబాటు చేయుట ఆవశ్యకము కాదు. The Constitution of India, Part 5, The Union. Chapter 2, Parliament, General. Article 82. Readjustment after each census. Upon the completion of each census, the allocation of seats in the House of the People to the states, and the division of each state into territorial constituencies, shall be readjusted by such authority, and in such manner as Parliament may by law determine, provided that such readjustment shall not affect representation in the House of the People until the dissolution of the then existing House. Provided further that such readjustment shall take effect from such date as the President may, by order, specify. And until such readjustment takes effect, any election to the House may be held on the basis of the territorial constituencies existing before such readjustment. Provided also that, until the relevant figures for the first census, taken after the year 2026, have been published, it shall not be necessary to readjust the allocation of seats in the House of the People to the states, as readjusted on the basis of the 1971 census. And 2. The division of each state into territorial constituencies, as may be readjusted on the basis of the 2001 census, under this article. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయం 2 పార్లమెంటు సాధారణ విషయములు ఆర్టికల్ 83 పార్లమెంటు యొక్క సదనముల కాలావధి 1 రాజ్యసభ విఘటనకు లోను కాదు, కానీ పార్లమెంటు శాసనము ద్వారా తద్విషయమున చేయు నిబంధనలను అనుసరించి రాజ్యసభ సభ్యులలో వీలైనంత దగ్గర సంఖ్యలో గల 3వ వంతు మంది ప్రతి 2వ సంవత్సరము ముగిసిన మీదట వీలైనంత త్వరితముగా పదవి నుండి విరమించవలెను. 2. లోక్సభ
దాని మొదటి సమావేశమునకై నియతమైన తేదీ నుండి 5 సంవత్సరముల పాటు ఆ లోపున విఘటన చేయబడిననే తప్ప కొనసాగవలెను, అంతకు మించి కొనసాగరాదు. సదరు 5 సంవత్సరముల కాలావధి యొక్క ముగింపు ఆ సదనము యొక్క విఘటనగా ప్రవర్తితము కావలెను. అయితే ఆ తైక్యతను గూర్చిన అధిప్రఖ్యానము అమలులోనున్నప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క సంవత్సరమునకు మించకుండునట్లును, ఏ సందర్భములోనైనను సదరు అధిప్రఖ్యానము యొక్క అమలు ఆగిపోయిన తరువాత 6 మాసములకు మించకుండునట్లును సదరు కాలావధిని పార్లమెంటు శాసనము ద్వారా పొడిగించవచ్చును. The Constitution of India, Part 5, The Union. Chapter 2, Parliament, General. Article 83. Duration of Houses of Parliament. 1. The Council of States shall not be subject to dissolution, but, as nearly as possible, 1/3 of the members thereof shall retire, as soon as may be on the expiration of every second year, in accordance with the provisions made in that behalf by Parliament, by law. 2. The House of the People, unless sooner dissolved, shall continue for 5 years from the date appointed for its first meeting, and no longer and the expiration of the said period of 5 years, shall operate as a dissolution of the House, provided that the said period may, while a proclamation of emergency is in operation, be extended by Parliament by law, for a period not exceeding 1 year at a time, and not extending in any case beyond a period of 6 months, after the proclamation has ceased to operate. భారత సంవిధానము భాగము 5 సంఘము. అధ్యాయం 2 పార్లమెంటు సాధారణ విషయములు. ఆర్టికల్ 84 పార్లమెంటు సభ్యత్వమునకు అర్హత. ఏ వ్యక్తి అయినను తాను భారతదేశ పౌరుడై ఉండి ఎన్నికల కమిషనుచే తద్విషయమై ప్రాధీకృతుడైన వ్యక్తి సమక్షమున 3వ అనుసూచిలో అందు నిమిత్తము పొందుపరచబడిన ప్రరూపమును అనుసరించి ప్రమాణము లేక ప్రతిజ్ఞ చేసి దానిపై చేవ్రాలు చేసిననే తప్ప రాజ్యసభలోని స్థానము విషయంలో 30 సంవత్సరముల వయస్సుకు తక్కువ కాకుండాను, లోక్సభలోని స్థానము విషయంలో 25 సంవత్సరముల వయస్సుకు తక్కువ కాకుండాను ఉన్ననే తప్ప, మరియు పార్లమెంటుచే చేయబడిన ఏదేని శాసనము ద్వారా గాని దాని క్రింద గాని తద్విషయమున విహితము చేయబడు ఇతర అర్హతలను కలిగియున్ననే తప్ప పార్లమెంటులోని స్థానమును పూరించుటకై ఎంపిక చేయబడుటకు అర్హుడు కాడు. The Constitution of India, Part 5, The Union. Chapter 2, Parliament, General. Article 84. Qualification for membership of Parliament. A person shall not be qualified to be chosen to fill a seat in Parliament, unless he is a citizen of India, and makes and subscribes, before some person, authorized in that behalf by the Election Commission, an oath or affirmation according to the form set out for the purpose, in the 3rd schedule.
B. Is, in the case of a seat in the Council of States, not less than 30 years of age, and, in the case of a seat in the House of the People, not less than 25 years of age. And, C. Possesses such other qualifications, as may be prescribed, in that behalf, by or under, any law made by Parliament. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయం 2 పార్లమెంటు సాధారణ విషయములు ఆర్టికల్ 85 పార్లమెంటు యొక్క అధివేశనములు అధివేశనావసానము మరియు విఘటన రాష్ట్రపతి ఆయా సమయములందు పార్లమెంటు యొక్క ప్రతి సదనమును ఆయన సబబని తలుచు సమయమునను స్థలమునను సమావేశమగుటకు ఆహ్వానించవలెను. కానీ దాని ఒక అధివేశనములోని కడపటి ఉపవేశనమునకును దాని మరుసటి అధివేశనములోని మొదటి ఉపవేశనమునకును నియతమైన తేదీకి మధ్య 6 మాసముల అంతరము ఉండరాదు. రాష్ట్రపతి ఆయా సమయములందు ఆ సదనముల యొక్క లేక ఆ సదనములలో దేని యొక్క అయినను అధివేశనావసానము చేయవచ్చును. లోక్సభను విఘటన చేయవచ్చును. The Constitution of India, Part 5, The Union. Chapter 2, Parliament, General. Article 85. Sessions of Parliament, Prorogation, and Dissolution. 1. The President shall from time to time summon each House of Parliament to meet at such time and place as he thinks fit. But 6 months shall not intervene between its last sitting in one session and the date appointed for its first sitting in the next session. 2. The President may from time to time prorogue the Houses, or either House. B. Dissolve the House of the People.